మహాభారతంలో ఒక అత్యంత వీరుడు ఉన్నాడు. అతని పేరు అభిమన్యుడు. అభిమన్యుడు అర్జునుడి కుమారుడు, సుభద్ర తన తల్లి. అతను పుట్టుకతోనే ధైర్యం, జ్ఞానం మరియు శౌర్యం కలిగిన వీరుడు. సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు అర్జునుడు ఆమెకు చక్రవ్యూహం గురించి వివరించాడు. కాని మధ్యలో సుభద్ర నిద్రలోకి వెళ్ళింది. అభిమన్యుడు గర్భంలో ఉండగా చక్రవ్యూహంలోకి ప్రవేశించటం ఎలా అనేది మాత్రమే తెలుసుకున్నాడు. బయటకు రావడం ఎలా అనేది తెలుసుకోలేకపోయాడు. తరువాత అతను ద్రోణాచార్యుని వద్ద శిక్షణ పొందాడు. శస్త్రవిద్యలో అతను సమానమున్నాడు. అతని ధైర్యం గురువు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంది. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యింది. కౌరవులు చక్రవ్యూహం ఏర్పరిచారు. పాండవులలో ఎవరూ కూడా అందులోకి ప్రవేశించడానికి సాహసం చేయలేకపోయారు. అప్పుడు అభిమన్యుడు ముందుకు వచ్చి అన్నాడు, నాన్న నేర్పిన చక్రవ్యూహం ప్రవేశ రహస్యాన్ని నేను తెలుసుకున్నాను. అంతే, బయటకు రావడం నేర్చుకోలేదు. కానీ నేను లోపలికి వెళ్తాను. అభిమన్యుడు చక్రవ్యూహంలో ప్రవేశిస్తాడు. ప్రతి అడ్డంకిని దాటుకుని 100కి పైగా కౌరవసేనను హతమార్చాడు. అతని విరోచితం చూసి అందరూ నిర్ఘాంతపోయారు. అభిమన్యుడు తన తండ్రి అర్జునుడికి ఏమాత్రం తక్కువ కాదు అని తెలుసుకున్నారు. కౌరవులు కుట్ర చేశారు. యుద్ధ నియమం ప్రకారం ఒక్కరిపై చాలామంది దాడి చేయకూడదు. కాని కౌరవులు కలిసి ఒక్క అభిమన్యుపై దాడి చేశారు. అతని రథం ధ్వంసమైంది. రథసారథి చనిపోయాడు. అయినా అతను రథచక్రాన్ని ఆయుధంగా మార్చి పోరాడాడు. అతను ఒక్కడే మిగిలాడు. కర్ణుడు వెనుక నుంచి బాణం విడవగా అభిమన్యుడు నేలపై పడిపోయాడు. చివరి శ్వాసలో అన్నాడు, నా తండ్రి అర్జునుడుకు చెప్పండి, నేను యుద్ధభయానికి తలొగ్గలేదు. వీరుడిలా చనిపోయాను. ఆ క్షణం కురుక్షేత్రం నిశ్శబ్దమైంది. అభిమన్యుడు యుద్ధరంగంలో చనిపోయినా అతని పేరు చరిత్రలో అమరమైంది. తన ధైర్యం, త్యాగం, క్షత్రియ ధర్మం తరతరాలకు ప్రేరణగా ఉంది. విజయం ఎంత గొప్పదో కంటే ధర్మం కోసం ప్రాణమిచ్చే ధైర్యమే నిజమైన వీరత్వం. అర్జునుడు అభిమన్యుడు మరణవార్త విని అర్జునుడు దేహం దగ్గరకు వచ్చి తన కుమారుడి శరీరాన్ని చూశాడు. కుమారా, అభిమన్యు, నువ్వు ఒక్కడివే ఎంత ధైర్యంగా పోరాడావో. నాకు, ఈ ప్రపంచానికి నువ్వు మహావీరుడివి. అభిమన్యు మరణానికి కారణమైన జయద్రథను గురించి అర్జునుడు చాలా కోపంగా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు. రేపు నేను యుద్ధంలో జయద్రథను చంపకపోతే నేను అగ్నిలో ప్రవేశించి ప్రాణమిచ్చేస్తాను. అభిమన్యుని రక్తానికి ప్రతిఫలం తప్పక తీసుకుంటాను. అతని ఈ శపథం కురుక్షేత్రాన్ని మరో రోజు కోసం ఉత్సాహభరితంగా మార్చింది. ధైర్యం, ప్రతిజ్ఞ మరియు త్యాగం. అర్జునుడు చూపిన వీరత్వం ఇదే. అభిమన్యు యవ్వనంలోనే వీరత్వానికి అద్భుతమైన ఉదాహరణ. చక్రవ్యూహంలో అడుగుపెట్టి ఒక్కొక్క కౌరవ సైనికుని ఎదుర్కొని తన ప్రాణాన్ని అర్ధరాత్రి సమరంలో అర్పించిన యోధుడు. అతను మనకు చెప్పేది ఏంటంటే, విరహం, విఫలం, శత్రువులను ఎదుర్కోవడం, జీవితంలో కొన్ని సవాళ్లను మోయడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అతని తల్లి మరియు తండ్రి గుండెలలో ఎప్పటికీ చిరస్థాయిగా జీవించే అగ్నితో అభిమన్యు చూపిన ధైర్యం మనసులను స్పర్శిస్తుంది. మన జీవితంలోని ప్రతి చిక్కులో, ప్రతి కష్టంలో మనం కూడా ఒక అభిమన్యుగా నిలబడాలి. నిర్భయంగా, అచంచలంగా మన లక్ష్యాన్ని చేరే దిశగా.